హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను మా ఇంట్లో త్రిమూర్తుల వ్రతం చేస్తున్నామండి. ముందుగా మీకు పసుపు కుంకాలతో ముగ్గులతో మామిడి తోరణాలతో మీకు పరిచయం చేస్తున్నామండి. ముందుగా నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి త్రిమూర్తులకి ప్రసాదం తయారు చేస్తున్నానండి. చూడండి, గోధుమ నూకతో ఫస్ట్ నేను జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. ఇత్తడి తపాల స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇత్తడి తపాలలో చేసి చాలా శ్రేష్టమైనదండి. గోధుమ నూక గోధుమ కలర్గా వేయించుకుంటున్నాను. టీ గ్లాస్తో తీసుకున్నానండి. గోధుమ నూక గోధుమ కలర్గా రావాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. గోధుమ నూక ప్రసాదంకి గోధుమ కలర్గా వస్తేనే బాగుంటుంది. చూసారా, గోధుమ కలర్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను పక్కన వాటర్ మరిగించుకున్నానండి. ఒక గ్లాస్ గోధుమ నూకకి 3 గ్లాసుల వాటరు, 1 గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. 3 గ్లాసుల వాటరు పక్కన మరిగించి ఉంచుకున్నానండి. అవి ఇప్పుడు ఇందులో వేసాను. గ్లాసుడు పాలండి. మొత్తం గ్లాసుడు నూకకి, గ్లాసుడు గోధుమ నూకకి 4 గ్లాసులు యాడ్ చేస్తున్నాం పాలు, నీరు కలిపి. అంటే పాలు కొంచెం తక్కువగా వేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే నూక ప్రసాదం మనకి పూస నీట్గా కనిపిస్తుంది, బాగుంటుంది కూడా. చూసారా, అలాగా సన్నన మంట మీద అలా కలుపుతూ ఉండాలండి. చెప్పాను కదా, గ్లాసులు గోధుమ నూకకి 4 గ్లాసులు పాలు, నీరు కలిపి తీసుకోవాలి. పక్కని మనం వేడి చేసి ఉంచుకోవాలండి వాటర్. అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. చల్లటి నీరు వేయకూడదు. మనకి వేగంగా కూడా అవుతుందండి ప్రసాదం, ఫాస్ట్గా తయారవుతుంది. అలా కలుపుతూ ఉండాలండి. సన్నన మంట మీద ఓపికగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నూక కూడా మనకి ఉడుకుతుంది, చిన్న మంట మీద ఉడికిస్తే. ఇప్పుడు చూసారా, ఉడికింది కదా. ఇప్పుడు నేను గ్లాసుడు గోధుమ నూకకి గ్లాసున్నర పంచదార తీసుకుంటున్నాను. గ్లాసులు వేసాను కదా, మరొక హాఫ్ వేస్తున్నాను. గ్లాసున్నర పంచదార కరెక్ట్ స్వీట్ అండి. ఇలా కొలతలతో వేసుకోవాలి నేను చెప్పేటట్లుగా. ఇప్పుడు మేము పంచదార వేసాం కదండి. ఇప్పుడు పంచదార వేసేసరికి కొంచెం చూడండి పలచగా అవుతుంది. చూసారా, మనం అలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు నూక ఉడికాక పంచదార మనం యాడ్ చేయాలి. నేను అలాగే యాడ్ చేశాను, లేకపోతే నూక ఉడకదు, ముందే మనం వేయకూడదు. గుండె అలా కలుపుతూ ఉండాలి. చూసారా, అలాగే గ్లాసుడు గోధుమ నూకండి. ఇప్పుడు మనం ఎంతైతే నూక తీసుకుంటున్నామో అంతే ఆవు నెయ్యి తీసుకోవాలండి. మనము నెయ్యి మరిగించేసి సేమ్ కొలతతో మనం పక్కన ఉంచుకోవాలండి. గ్లాసుడు నూక, గ్లాసుడు నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు అలాగా కలుపుతూ ఉంటున్నాం కదండి. చూసారా, ఇప్పుడు నెయ్యి కొంచెం వేస్తూ అలా వేస్తుండగానే కలుపుతూ ఉండాలండి సన్నన మంట మీద. ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనదండి. మనం పూజలకు, ప్రసాదాలకు వాటికి యూజ్ చేస్తాం కదా. నెయ్యి వేస్తున్న కొద్దీ మనకి
ఆ చిక్కదనం పర్ఫెక్ట్ వస్తుందండి. చిక్కబడుతూ ఉంటుంది. నెయ్యి వేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి పోస్తుంటూ కలుపుతూ ఉంటేనే ప్రసాదం అలా తయారవుతుంది. చిన్న మంట మీద అలా కలుపుతూ ఉండాలి. యాలక్ పొడి అండి, నేను ఒక 4 యాలక్కాయలు తీసుకొని షుగర్ కొంచెం యాడ్ చేసి మిక్సీ ఆడాను. యాలక్ పొడి కూడా వేసేసానండి. ఇప్పుడు మరి కొంచెం మళ్ళీ నెయ్యి పోస్తున్న కలుపుతూ ఉంటున్నాను. మా వారు నెయ్యి తక్కువగా వేయి అంటున్నారు పక్క నుంచి. కానీ ప్రసాదానికి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ వేరే అండి. నేను చెప్పే కొలతలతో గోధుమ నూక అది ఎంత తీసుకుంటున్నారో అంత నెయ్యి మాత్రమే తీసుకోండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రసాదం రెడీ అవుతుందండి. చూసారా, అంత పర్ఫెక్ట్గా నూక ఉడికింది, దగ్గరగా వచ్చింది. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, ఇంకా నెయ్యి మీరు కొంచెం వేసుకోవచ్చండి. అంటే నేను చెప్పే కొలతలతో తీసుకుంటే ఇంకా నెయ్యి పడుతుంది. నేను కొంచెం తగ్గించానండి, ఒక 4 స్పూన్లు తగ్గించాను. అవన్నీ జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. లాస్ట్లో అయిపోయిందండి. మీరు ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పే కొలతల ప్రకారం మీరు చేసుకోండి. చూసారా, ప్రసాదం రెడీ అయ్యిందండి. ఎంత ఈజీగా చేసుకుని గోధుమ నూక ప్రసాదం అండి. రెడీ అయిపోయింది. నేను చెప్పే కొలతలతో మీరు చేస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. వ్రతానికి పీటకి పసుపు రాసి బొట్లు పెట్టాను. రెడీ చేస్తున్నానండి. ప్రసాదం అయిపోయింది కదా, నెక్స్ట్ పూజకి పీట మీద ముగ్గులు పెట్టి రెడీ చేస్తానండి. అన్నీ మడిబట్టతో రెడీ చేసుకోవాలి కదా. అన్నీ పూజకి అన్నీ రెడీ చేసి దీపాలు వెలిగించి కూర్చున్నామండి. 9 మట్టి ప్రమిదలు పెట్టాను, 9 తాంబూలాలు ఆ దేవుడికి ప్రసాదం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. నీరు తీసుకుంటున్నాము. పూజ స్టార్ట్ చేసామండి. అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీళ్ళ ముగ్గురు కలిసి సమిష్టిగా మన ప్రపంచాన్ని సృష్టించారండి. సృష్టికర్త బ్రహ్మ, నిర్వాహకుడు విష్ణువు, మరియు విద్వాంసకుడు మహేశుడు అన్నమాట. ఇక్కడ మా వారు శ్లోకా చదువుతున్నారు, నేను పువ్వులతో
మామిడి పత్రతో పూజ చేస్తున్నాను. మూడు మేళాలు ఒకేసారి చేసుకుంటున్నాం కదండి. 3 మేళాలకు 9 ప్రమిదలు, 9 తాంబూలాలు ఇలా అన్నీ పెట్టుకొని పూజ చేస్తున్నామండి. ఆ తండ్రికి కావలసింది ధూపం అండి. 3 మట్టి చిలుముల యందు గంజాయి నలిపి ధూపం వేయాలి. ఎవరు తగ్గట్లు వాళ్ళు చేసుకోవచ్చండి. దీపం ముఖ్యమండి. ఆడవారికి కుదురుతుందో కుదరదో అని 3 మేళాలు ఒకేసారి చేసుకుంటామండి. మనం 3 వారాలు ఏ వారం ఆ వారం చేసుకుంటే ఇంకా మంచిదండి. పూజ చేసుకునేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ పిలుచుకొని చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే కొంతమంది చేయలేని వాళ్ళు కూడా ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వింటే చేసినంత ఫలితం ఉంటుంది కదా. కొంచెం చేసుకోలేని వాళ్ళు కూడా పిలిచి మనము ఆ పూజ దగ్గర కూర్చోబెట్టి చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళకు కూడా కొంచెం ఫలితం మనం ఇచ్చినట్లు అవుతుందండి. మన మనసు నిర్మలంగా ఉండాలండి. పూజ చేసేటప్పుడు మన మనసు నిర్మలంగా దేవుడి పైన ఉండాలి. మన మనసు నిర్మలంగా ఉంటేనే మనం చేసేది ఫలితం ఉంటుంది. మామిడి కొమ్మ, మర్రి కొమ్మ ముఖ్యమండి. మా వారు శ్లోకాలు అయిపోయేవి, కథ కూడా అయిపోయిందండి. మా వారు ఆడపత్రి మిగిలిందని వేస్తున్నారు. అతనికి వెంకటేశ్వరుడు అంటే ఏ పూజలో కూడా మధ్యలో వెంకటేశ్వరుని చూపించడం మా ఆనవాయితీ. అతనికి అంత చాలా ఇష్టం. ఇవన్నీ చూసారా, 3 కొబ్బరికాయలు, 9 తాంబూలాలు, 9 మట్టి ప్రమిదలు, ఇలా ఎవరికి తగ్గట్లు వాళ్ళు చేసుకోవచ్చండి. మనకు కావాల్సింది మన మనసు నిర్మలంగా ఉండాలి. ఎవరో తగ్గట్లు వాళ్ళు చేసుకోవాలి. అయిపోయిందండి పూజ. ఇప్పుడు గంజాయి నిలిపి, ఎందుకంటే 3 మట్టి చిలుములు వేసి గంజాయి నిలిపి ధూపంకి రెడీ చేస్తున్నాము.
తర్వాత బొగ్గులు కూడా పక్కన పెట్టుకొని ఆ ధూపం ముఖ్యమండి ఆ తండ్రికి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి. మనము ఎన్ని పెట్టి ఎలా చేసామన్నది కాదండి, మన మనసుతో మనం ఏ విధంగా చేసామన్నది, ఎంత మనసు నిర్మలంగా ఉండి చేసామన్నదే ముఖ్యము. ఎన్ని ప్రసాదాలు పెట్టినా మనసు నిర్మలంగా లేకపోతే అదంతా వేస్ట్ అండి. పూజ కంప్లీట్ అయిపోయింది, నేను ప్రదక్షిణ చేసుకుంటున్నానండి. మా వారి దీవెనలు తీసుకుంటున్నాను. ఉండండి, కొంచెం కుంకుమ పెడతాను. కుంకుమ బొట్టు పెట్టాను, చూసారా? ఇవ్వండి ప్రసాదాలు స్వీకరించే. మనము ఏ పాత్రలో ప్రసాదం చేస్తే ఆ పాత్రతో ముందు స్వీకరించాక కప్పుల్లో తీసుకోవాలండి. నేను అలాగే తీసుకున్నాను. ఆ పాత్రతో, చేసిన పాత్రతో మనం దేవుడికి పెట్టాలండి, సమర్పించాలి. ఈ విధంగా ఈరోజు ఆదివారం మేము వ్రతం చేసుకున్నామండి. 3 మేళాలు సమర్పించుకున్నాము. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీస్సులు మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలగాలని ప్రార్థించుకుంటున్నానండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.